మనము నీతిమంతులమైన మనము ఈ లోకంలో రెండంచులు గల ఖడ్గముతో యుద్ధము చేయాల్సి వస్తుంది. మన నోటిలో మరి రెండంచుల గల ఖడ్గము అంటే ఏంటిది? వాక్యం. మరి ప్రకటనలో చూద్దామా? దేవుని నోటిలో ఏముందంటే నో ప్రకటన 1:16లో ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలు చిండెను. ప్రకటన 2:12 రెండవ లైన్లో నుంచి, పెర్గాములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా. వాడి అయిన రెండంచులు గల ఖడ్గం కలవాడు, ఆయన నోటి నుండి ఆ ఖడ్గము బయలుదేరుచున్నదంట. ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రకటన 2:16లో, మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. నోటి నుంచి వచ్చే ఖడ్గము ఏంటిది అని మనము చూస్తే మన నోటిలో కూడా అదే ఖడ్గం ఉండాలి అని మనం చూసినట్లయితే హెబ్రీ 4:12, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అంటే ఈ వాక్యముతో దేవుడు మనతో యుద్ధం చేసినప్పుడు, లేదా సేవకులు మరి విశ్వాసులు కానీ రక్షణ లేని వారితో యుద్ధం చేసినప్పుడు, యుద్ధం అంటే వాక్యము వారికి చెప్పుచున్నప్పుడు వారిలో క్రియ జరుగుతుంది. ఆ రెండంచుల గల ఖడ్గము, వాక్యము అనే ఖడ్గము వారిలోనికి దూరి ప్రాణములను కీళ్లను మూల్గులను అంత మట్టుకు హృదయము యొక్క తలంపులు ఆలోచనలను కూడా అది సరిచేస్తుందన్నట్టు. అంటే వారిలో ఉన్న చెడుతనమునంతయు అది ఏం చేసేస్తుంది? మరి తీసివేస్తుంది, అది కత్తిరించి వేస్తుంది, అది కట్ చేసేస్తుంది. అప్పుడు వారిలో ఒక నూతనమైనటువంటి మరి చిగురు పుట్టి వారి లోపల మంచితనం అనేది వస్తుంది. అదేవిధంగా కీర్తనాకారుడు కూడా ఏం చేశాడు? తన తలంపులు ఆలోచనలంతా వ్యర్థమైపోయినప్పుడు, కన్నులతో చూచినప్పుడు, ఆయన పాపంలో పడిన తర్వాత ఆయన మారు మనస్సు పొందుతున్నాడు. చూడండి, కీర్తనలు 19:14లో, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములుగా ఉండునుగాక. అంటే నా నోటి మాటలు అంటే నా నోట్లో ఉన్న మాటని సరిచేయ